ఆర్ యూ ఏబుల్ టు సీ మీ? నేను కనిపిస్తున్నానా మీకు? Yes, ma'am. How are you? Good afternoon once again. So our lesson is what? What do you eat in the morning? ఏం విన్నారు నాన్న? ఏం తిన్నారు? సారీ, మార్నింగ్ ఏం Chapati, తిన్నారు? ma'am. చపాతీ Chapati, తిన్నారు. ma'am. ఇప్పుడు మధ్యాహ్నం ma'am. ఏం తింటారు? ఏం చేశారు మీ ఇంట్లో? Annam rasam, ma'am. అన్నము రసం. Rice. ఓకే, ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తింటాం మనం. మార్నింగ్ చపాతీనే, మధ్యాహ్నము చపాతీనే, నైట్ కూడా చపాతీనే తింటామా? No, ma'am. లేదు కదా. ఓకే, సరే. మరి ఏం చేస్తాం మనం? ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్ తింటాము, అవునా కదా? Yes, సో ma'am. వీఆర్ ఈటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. వీఆర్ ఈటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ Different ఫుడ్స్. types of ఫుడ్స్. ఓకే, దెన్ నానా, నేను చూపించేది కనిపిస్తుందా మీకు? నా స్క్రీన్ కనపడట్లేదు మేడం. కనబడడం లేదా? నా స్క్రీన్ కనబడడం లేదా నాన్న మీకు? No, ma'am. అసలు కనపడడం లేదా? వీడియో ఆన్ చేయండి మ్యామ్. వీడియో ఆన్ చేశానమ్మా నేను. ఆహా, నా స్క్రీన్ మీన్స్ నేను కొన్ని పిక్చర్స్ చూపించాలనుకుంటున్నాను, అవి కనపడడం లేదు. అవి ఎందుకు కనబడడం లేదు అని. బాబు, నానా, సరే. మనకు మేము ఉంటాయమ్మా ఫుడ్ లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయని చెప్పుకున్నాము. వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్? వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ చెప్పండి. ఏమేమి ఉంటాయి? నేను రాలేదు మ్యామ్ క్లాస్ కి అప్పుడు. ఓకే, సరే. ఇక్కడ నేను మీ టెక్స్ట్ బుక్ చూపిస్తున్నాను, కనిపిస్తుందా మీ టెక్స్ట్ బుక్? ఆర్ యు ఏబుల్ టు సీ? కనపడట్లేదు మేడం. కనబడడం లేదా? అది కూడా ఓకే నాన్న. సరే నాన్న, ఇక్కడ మన ఫుడ్ లో ఏమేమి మెయిన్ కాంపోనెంట్స్ ఏంటేంటి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్. సో వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ చెప్పండి. చెప్పాలి వన్స్ అగైన్. కార్బోహైడ్రేట్స్ చెప్పండి, నాతో పాటు చెప్పండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్, ఫైబర్స్. సో ఈ న్యూట్రియంట్స్, దీస్ ఆర్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ ఫుడ్. అవర్ ఫుడ్ కాంపోనెంట్స్ ఏంటేంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్ అండ్ ఫైబర్స్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫుడ్ కాంపోనెంట్స్. ఏం కాంపోనెంట్స్ నానా? ఫుడ్ కాంపోనెంట్స్. దీస్ ఆర్ ఆల్ ద ఫుడ్ కాంపోనెంట్స్. ఈ ఫుడ్ కాంపోనెంట్స్ అంటే మనం లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటే లైక్ పొటాటో, స్వీట్ పొటాటో, బ్రెడ్, రైస్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యావింగ్ స్టార్చ్ ఇన్ దెమ్. వాటిలో ఏముంటుంది? స్టార్చ్ ఉంటుంది అనమాట. వాటిలో ఏముంటుంది? స్టార్చ్ ఉంటుంది. యా, స్టార్చ్ అంటే తెలుసు కదా, గంజి. స్టార్చ్ మామూలుగా అన్నం వండేటప్పుడు గంజి ఉంచుతారు కదా, బంకగా జిగటగా అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్టార్చ్ అన్నమాట. సో వాట్ ఈస్ స్టార్చ్? ఇన్ విచ్ కాంపోనెంట్స్ ఇట్ ఈస్ ప్రెసెంట్? కార్బోహైడ్రేటెడ్ ఫుడ్స్ లో స్టార్చ్ ఉంటుంది అనమాట. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్?
carbohydrates, proteins, fats, vitamins, and vitamins, minerals. minerals. These are all the components of food. And test for starch. We are having some experiments in your textbook. మీ టెక్స్ట్ బుక్ లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే టెస్ట్ ఫర్ స్టార్చ్. మ్యామ్ టెక్స్ట్ బుక్ లేదు మ్యామ్. లేదనా? అదే నా స్లైడ్స్ చూపిద్దామంటే లేదు. అది కనబడలేదు. సుజాత, 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 ఓకే నాన్న. టెస్ట్ ఫర్ స్టార్చ్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఫస్ట్ వన్ ఏంటి నాన్న? టెస్ట్ ఫర్ స్టార్చ్. దేనికి టెస్ట్ చేస్తున్నాం మనము? స్టార్చ్ అంటే గంటి అనే పదార్థము ఫుడ్ కాంపోనెంట్స్ లో ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నాం. సో ఏమేం వస్తువులు తీసుకుంటామంటే ఫర్ దట్ ఎక్స్పెరిమెంట్ వీఆర్ టేకింగ్ అ పొటాటో, a slice of potato and bread and మీకు అసలు టెక్స్ట్ బుక్ లేనే లేదా అమ్మా? లేదు మ్యామ్. సరే, టెస్ట్ ఫర్ స్టార్చ్. ఫస్ట్ వన్ ఏంటి? టెస్ట్ ఫర్ స్టార్చ్. టేక్ ఏ టెస్ట్ ట్యూబ్. వాట్ వి ఆర్ టేకింగ్? స్టార్చ్. స్టార్చ్, STARCH, స్టార్చ్. దేనికి టెస్ట్ చేస్తున్నాము? గంజి పదార్థము మనం తినే ఆహార వస్తువుల్లో ఉందో లేదో టెస్ట్ చేయడానికి స్టార్చ్ టెస్ట్ చేస్తున్నాం అన్నమాట. టేకింగ్ ఏ టెస్ట్ ట్యూబ్. ఏం తీసుకుంటున్నాం నాన్న? టెస్ట్ ట్యూబ్ తీసుకుంటున్నాం. వాట్ వీఆర్ టేకింగ్? వీఆర్ టేకింగ్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ వీఆర్ యాడింగ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ సొల్యూషన్. ఏం తీసుకుంటున్నాము? టెస్ట్ ట్యూబ్ తీసుకొని అయోడిన్ సొల్యూషన్ ని కూడా తీసుకుంటున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ని, శాంపుల్ ఫుడ్ ఐటమ్స్ ని తీసుకుంటున్నాం అన్నమాట. వాట్ వీఆర్ టేకింగ్? వీఆర్ టేకింగ్ సమ్ ఫుడ్ ఐటమ్స్. అండ్ ఫుడ్ ఐటమ్. వాట్ ఆర్ దోస్ ఫుడ్ ఐటమ్స్? దే ఆర్ పొటాటో, బ్రెడ్. ఏమేం తీసుకుంటున్నాము? పొటాటో బ్రెడ్ ని తీసుకుంటున్నాము. సో తీసుకున్నప్పుడు and after taking those two food items, what you are doing? You have to add a drop of iodine solution on them. మనం బ్రెడ్ తీసుకున్నాం కదా, బ్రెడ్ పైన ఏం చేయాలి? ఒక డ్రాప్ అయోడిన్ సొల్యూషన్. అయోడిన్ సొల్యూషన్ ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం కదా, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం నాన్న? ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. సో ఆ ఎక్స్పెరిమెంట్ లో ఏం తీసుకుంటున్నాము? పొటాటో తీసుకున్నాము. ఇంకోటి ఏం తీసుకున్నాము? ఇంకోటి వచ్చి బ్రెడ్ తీసుకున్నాము. పొటాటో పైన, పొటాటో స్లైస్ పైన ఒక అయోడిన్ డ్రాప్ వేసాము. నెక్స్ట్ బ్రెడ్ తీసుకున్నాము, బ్రెడ్ పైన కూడా అయోడిన్ డ్రాప్ వేసాము. సో ఈ రెండు వేసిన తర్వాత వాట్ ఈస్ హ్యాపెనింగ్? దెన్ అయోడిన్ సొల్యూషన్ వేసిన తర్వాత పొటాటో పైన కలర్ ఏమైపోతుంది? డార్క్ బ్లూ గానీ బ్లాక్ గానీ అయిపోతుంది. అట్లే బ్రెడ్ పైన కూడా డార్క్ బ్లూ కానీ బ్లాక్ కానీ అయిపోతుంది. సో ఫ్రమ్ దట్ వి మే సే దట్ బోత్ పొటాటో అండ్ బ్రెడ్ ఆర్ కంటైనింగ్ స్టార్చ్ ఇన్ దెమ్. ఆ రెండింటిని బట్టి మనం ఏమని డిసైడ్ చేయొచ్చు? పొటాటోలో, బ్రెడ్ లో ఏముందని డిసైడ్ చేయొచ్చు? దెర్ ఈస్ స్టార్చ్ ఇన్ దోస్ ఫుడ్ ఐటమ్స్. వాటిల్లో ఏముంది నాన్న? స్టార్చ్ ఉంది. అంటే స్టార్చ్ ఉంటేనే అయోడిన్ సొల్యూషన్ వేసినప్పుడు ఫుడ్ ఐటమ్ ఏమైపోతుంది? డార్క్ బ్లూ కలర్ లో గానీ బ్లాక్ కలర్ లోకి గానీ మారిపోతుంది అనమాట. ఫుడ్ ఐటమ్ ఏమవుతుంది? ద ఫుడ్ ఐటమ్ విల్ చేంజెస్ ఇట్స్ కలర్. వాట్ హ్యాపెన్స్? ద ఫుడ్ ఐటమ్ చేంజెస్ ఇట్స్ కలర్. సో దట్ ఈస్ ద టెస్ట్ ఫర్ స్టార్చ్. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ అ టెస్ట్ ఫర్ స్టార్చ్. ఫస్ట్ దేని గురించి డిస్కస్ చేసాము? ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్? కార్బోహైడ్రేట్స్, proteins, fats, vitamins and minerals. So these are the components of food. And after that what we have done? We are doing a test for starch. దేనికి టెస్ట్ చేస్తున్నాము? స్టార్చ్ కి టెస్ట్ చేస్తున్నాం అన్నమాట.
దేనికి టెస్ట్ చేస్తున్నాం నాన్న? స్టార్చ్ కి టెస్ట్ చేస్తున్నాం. దానికి ఏమేమి తీసుకున్నాము? ఒకటి వచ్చి పొటాటో తీసుకున్నాము, ఇంకోటి వచ్చి బ్రెడ్ స్లైస్ తీసుకున్నాం. దానిపైన ఏం చేసాము? వీఆర్ యాడింగ్ iodine solution on them. We are adding iodine solution on them. Then what is happening? The food item, the color of the food item is changing by pouring a drop of iodine solution on them. డార్క్ బ్లూ కలర్ లో గానీ బ్లాక్ కలర్ లో గానీ చేంజ్ అయ్యింది అంటే ఆ ఫుడ్ సబ్స్టెన్స్ లో ఏమున్నట్టు? స్టార్చ్ ఉన్నట్టు. ఆ రెండిటితోనే కాదు, ఇంకా వేరే సబ్స్టెన్సెస్ తో కూడా మనం చేయొచ్చు అనమాట. అయోడిన్ సొల్యూషన్ వేసిన తర్వాత ఇఫ్ ద ఫుడ్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ కలర్, మీన్స్ డార్క్ బ్లూ ఆర్ బ్లాక్, then we may say that food does not contain starch. దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు? వేరే ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీట్, రైస్, లేకపోతే ఇంకా ఏదైనా ఇంకా వేరే వెజిటబుల్స్ ఏవైనా వాటిపైన అయోడిన్ సొల్యూషన్ వేసిన తర్వాత అవి ఫుడ్ కలర్ చేంజ్ అవ్వలేదు అనుకో, దెన్ వి మే సే దట్ ఫుడ్ డస్ నాట్ కంటైన్ స్టార్చ్. ఆ ఫుడ్ ఐటమ్స్ లో స్టార్చ్ లేదు అని మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. సో దెన్ another test for fats. So test for fats means here if you wrap the food item in a paper, oka food item ni Sujata cheyi Sujata Sujata. ఎస్ మ్యామ్, నేను వాళ్ళ తమ్ముడిని చేస్తా మ్యామ్. మీరు రోస్ట్ వేసి చేస్తాను. ఇచ్చాను చూడమ్మా. Okay, Nana. What is the test for fats? Now we are doing a test for fats. That test is pictures నేను ఇందాక పంపించాను చూడనా, అవి పెట్టవా? కొంచెం ఫస్ట్ నుంచి పెట్టినా, ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి చూడు. ఇది కాకుండా టెస్ట్ ఫర్ ఫ్యాట్స్ అని ఉంటుంది చూడండి. నెక్స్ట్ స్లైడ్ మా, ఇంకా నెక్స్ట్. నెక్స్ట్ స్క్రీన్ మా. యా, ఇక్కడ చూడండి నాన్న ఒక్కసారి. సో ఇక్కడ మనం ఏమేం ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాము ఇందాక మీకు టెస్ట్ చెప్పాను కదా. సో హియర్ వి టుక్ 3 డిషెస్. ఆ పిక్చరే ఉండని, ఇంతకు ముందు పిక్చరే ఉండని బాబు, ఇంతకు ముందు పిక్చరేనా? ఇంతకు ముందు అది 3 ఫుడ్ ఐటమ్స్ ఉండేది పెట్టావు కదా. ఇదే నాన్న. So here what we have taken, this is the test for carbohydrates. Carbohydrates ki test anamata. So ఏమేం తీసుకుంటున్నాము in this test? What we are taking a potato slice, and we have taken a cheese slice, and we took a బ్రెడ్ స్లైస్. ఏమేం తీసుకున్నాం నాన్న? ఒకటేమో పొటాటో ముక్క తీసుకున్నాము, ఇంకోటి వచ్చి చీజ్ అంటే తెలుసు కదా మీకు, ఆ చీజ్ స్లైస్ తీసుకున్నాము. వెన్న అంటారు కదా, అది దాన్ని. చీజ్ అంటే నాకు తెలిసి సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది ఎల్లో కలర్ లో. సో చీజ్ స్లైస్, అండ్ దెన్
we took a bread slice. On these 3 food items, we have poured a drop of iodine solution. ఈ 3 food items పైన మనం ఏం చేస్తున్నాము? iodine solution. నెక్స్ట్ స్లైడ్ నాన్న, నెక్స్ట్ పిక్చర్. ఇది కాకుండా ఇంకో పిక్చర్ నా, దీనికి సంబంధించింది ఒకటి, అంటే లైన్ గా రాలేదేమో కదా పిక్చర్స్. Yeah, see here. Yeah. We are pouring iodine solution upon them. ఈ 3 ఫుడ్ ఐటమ్స్ పైన ఏం చేస్తున్నామా? We are pouring iodine solution upon them. Then what is happening? Then that food item is changing its color. ఏదేది? పొటాటో కలర్ చేంజ్ అవుతుంది, పొటాటో స్లైస్ కలర్ చేంజ్ అవుతుంది, అట్లనే బ్రెడ్ స్లైస్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకు అంటే బికాస్ దే ఆర్ కంటైనింగ్ iodine they are containing starch in them. వాటిలో ఏముంది? స్టార్చ్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, పొటాటో స్లైస్ లో మధ్యలో బ్లాక్ కలర్ అయిపోయింది, బ్రెడ్ స్లైస్ లో black or blue, because the cheese does not contain starch. ఏముండదు? స్టార్చ్ ఉండదు అనమాట. ఏముండదు? స్టార్చ్ ఉండదు. ఓకే, దిస్ ఈస్ ద టెస్ట్ ఫర్ వాట్? టెస్ట్ ఫర్ carbohydrates. This is a test for what? Test for carbohydrates. Then another test. There is another test. That test is for fats. That test is for fats. So you have to take a paper. ఏం తీసుకోవాలి? ఒక పేపర్ తీసుకోవాలి. మన ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ పేపర్ లో ర్యాప్ చేస్తే, అనా అది పేపర్ గాలికి తగిలిచ్చినది ఉంటుంది చూడమా. సో ఇఫ్ యూ ర్యాప్ ద ఫుడ్ ఐటమ్స్ ఇన్ దట్ పేపర్, మనము ఆ పేపర్ లో మనం ఏ ఫుడ్ ఐటమ్ అయితే తీసుకున్నామో, సీ హియర్, ఇక్కడ మన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వడ కనిపిస్తుందా? వడ కనిపిస్తుంది. ఇంకా లేకపోతే ఏదైనా ఫ్రై పీసెస్, లేకపోతే మటన్, చికెన్ అట్లాంటివి చేసిన తర్వాత ఇఫ్ యూ ర్యాప్ దోస్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ఎ పేపర్, if you wrap those food items in a paper, then that paper will becomes transparent. మన పేపర్ ఏమైపోవాలి? ట్రాన్స్పరెంట్ గా మారిపోతే దాన్నే ఏమంటారు? then we may say that food items are containing fats. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ లో నువ్వు వెజిటబుల్స్ అండి, పిజ్జా, ఇఫ్ యూ ర్యాప్ ఆల్ దీస్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ అ పేపర్, అంటే ఒక్కొక్క ఐటమ్ మనం చేసుకున్న తర్వాత ఒక పేపర్ లో చుట్టి పెట్టామనుకో, దెన్ వాట్ హ్యాపెన్స్? దట్ పేపర్ విల్ బికమ్స్ ట్రాన్స్పరెంట్. ఇక్కడ చూడండి, అంటే ఈ పేపర్ ఎట్లా కనిపిస్తుంది? అవతల పక్కది కనిపిస్తుందా? కనపడడం లేదా? కనిపిస్తుంది కదమ్మా. దెన్ దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? దట్ ఈస్ నథింగ్ బట్ that food is containing Fat. We are taking what? So here we are taking, నానా ఇప్పుడు కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుందా? కనపడట్లేదు మేడం. కనపడడం లేదా? వీడియో ఆన్ చేయలేదు మేడం. వీడియో ఆన్ చేసే ఉన్నాను నాన్న, ఇది ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. స్క్రీన్ షేర్ అని నొక్కితే రావడం లేదు, ఏం చేసినా రావడం లేదు. నాన్న ఇప్పుడు కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుందా?
ఓకే నాన్న, కనబడకపోతే ఏం చేయలేము నాన్న. సరే, see here, దిస్ ఈజ్ అ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం ఒక టెస్ట్ చేస్తున్నాము, ప్రోటీన్స్ కోసం ఒక టెస్ట్ చేస్తున్నాం అనమాట. ఆ టెస్ట్ ఏంటి అంటే వీఆర్ టేకింగ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. సో ఇక్కడ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ టేకింగ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఈ రెండింటిని తీసుకొని ఏం చేస్తున్నాం మనము, ఏమేం సొల్యూషన్స్ తీసుకున్నాం నాన్న, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, ఇంకా ఇంకోటి కూడా సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. సో బోత్ సొల్యూషన్స్ వీఆర్ టేకింగ్, అండ్ ఆఫ్టర్ టేకింగ్ దోస్ టూ సొల్యూషన్స్ what we are doing means, next picture nana, next picture, దీని ముందరది నాన్న. సో ఒక ఎగ్, మీరందరూ ఎగ్ తింటారు కదమ్మా, ఆల్ ఆఫ్ యూ ఈట్ ఎగ్. ఎగ్ లో 2 ఉంటాయి, ఒకటి వైట్ కలర్డ్ సొల్యూషన్ ఉంటుంది, ఇంకోటి ఎల్లో కలర్ సొల్యూషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక ప్లేట్ లో ఏం తీసుకుంటున్నామంటే వాట్ వీఆర్ టేకింగ్ మీన్స్ వీఆర్ టేకింగ్ ఎగ్ యోక్. ఎగ్ యోక్ అంటే లోపల ఎల్లో కలర్ ఉంటుంది చూడండి ఎగ్ లో, సో అది తీసుకుంటున్నాం అనమాట. వాట్ వీఆర్ టేకింగ్ ఎల్లో కలర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ పిక్చర్ మా, ఇది కాకుండా 2 బాటిల్స్ ఉంటాయి చూడండి, 2 బాటిల్స్ ఉంటాయి. yes, this one. సరే నాన్న, ఇక్కడ ఏమేం సొల్యూషన్స్ తీసుకున్నాం మనము, we took a copper sulfate solution and sodium hydroxide solution. అవి కొంచెం తీసుకొని వాటర్ యాడ్ చేస్తే అవి డైల్యూట్ అవుతాయి అన్నమాట. ఆఫ్టర్ టేకింగ్ దోస్ 2 సొల్యూషన్స్ we are taking a pipette. What we are doing, we are taking a pipette. So with that pipette we are pouring a drop of sodium hydroxide solution and a drop of copper sulfate solution into the test tube. అక్కడ పక్కన టెస్ట్ ట్యూబ్ కనిపిస్తుంది కదా మీకు స్టాండ్ లో, ఆ స్టాండ్ లోకి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఒక డ్రాప్, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ని ఒక డ్రాప్ వేస్తున్నాం. అందులో ఆల్రెడీ ఏం వేసి పెట్టాము, ఎగ్ ఉంది కదా, ఎగ్ లో ఎల్లో కలర్ ది యోక్ ఉంటుంది కదా, దట్ యోక్ హ్యాస్ యాడెడ్ ఇన్ టు దట్ టెస్ట్ ట్యూబ్. దెన్ ఆఫ్టర్ దట్ you had to shake the test tube. ఈ రెండిటిని ఫస్ట్ ఎగ్ యోక్ వేసాము, గుడ్డులో ఉన్న పచ్చసొన అంటారు కదా అది కొంచెం వేసి, తర్వాత ఇంకేం వేసాము, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, ఆ తర్వాత కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఒక్కొక్క డ్రాప్ వేసాం. వేసిన తర్వాత ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ ని ఏం చేస్తున్నాము, షేక్ చేస్తాం అనమాట. షేక్ చేస్తే ఎల్లో కలర్ లో ఉన్నది బ్లూ కలర్ గా మారిపోతుంది. So from this we may conclude that, or from this experiment we may say that food item or that food component is having protein in it. So ante manam itla ee test ni inka vere food items తో కూడా చేయొచ్చు. లైక్ ఇంకా రైస్ ని ఆ టెస్ట్ ట్యూబ్ లో వేసి దాంట్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వేసి దాన్ని షేక్ చేస్తే కలర్ చేంజ్ అయింది అనుకో, దెన్ వి మే సే దట్ ఫుడ్ ఐటమ్ ఈస్ హ్యావింగ్ ప్రోటీన్ ఇన్ ఇట్. ఆ ఫుడ్ ఐటమ్ లో ఏమున్నట్టు, ప్రోటీన్ ఉన్నట్టు. ఒకవేళ కలర్ చేంజ్ అవ్వలేదు అంటే ఆ ఫుడ్ ఐటమ్ లో ఏం లేనట్టు, ప్రోటీన్ లేనట్టు. సో ఇప్పటి వరకు మనం ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ గురించి విన్నాం నాన్న. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చి టెస్ట్ ఫర్ స్టార్చ్. టెస్ట్ ఫర్ స్టార్చ్ కి ఏం సొల్యూషన్ తీసుకున్నాము, అయోడిన్ సొల్యూషన్ తీసుకున్నాము. అయోడిన్ సొల్యూషన్ వేసినప్పుడు బ్లూ కలర్ లోకి గాని బ్లాక్ కలర్ లోకి గాని మారితే ఆ ఫుడ్ ఐటమ్ లో ఏమున్నట్టు, స్టార్చ్ ఉన్నట్టు. సెకండ్ టెస్ట్ ఏం చేసాము, టెస్ట్ ఫర్ ఫ్యాట్స్. ఒక పేపర్ ని ఏదైనా ఫుడ్ ఐటమ్ కి చుట్టి పెడితే, ఇఫ్ యూ ర్యాప్ అ ఫుడ్ ఐటమ్ ఇన్ అ పేపర్ ఆర్ ఇఫ్ యూ ర్యాప్ అ ఫుడ్ ఐటమ్ విత్ ద పేపర్, దెన్ if the paper becomes transparent, then we may say that food item is having or containing fat. Next test enti, test for proteins. Test for what, test for proteins. Test for proteins ki em solutions తీసుకున్నాము, sodium hydroxide solution
కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం. సో ఇవి రెండు తీసుకున్న తర్వాత ఒక టెస్ట్ ట్యూబ్ లో మనం ఏ ఫుడ్ ఐటమ్ అయితే టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫుడ్ ఐటమ్ ని దాంట్లో కొంచెం ఒక పించ్, ఒక చిన్న ముక్క లాంటిది వేసి ఈ రెండు సొల్యూషన్స్ ని ఒక డ్రాప్ యాడ్ చేసి షేక్ చేస్తే ఇఫ్ దట్ సొల్యూషన్ చేంజెస్ ఇట్స్ కలర్, దెన్ ఫ్రమ్ దట్ we may say that the food item is containing protein in it. Then after that, testing of food items, అంటే ఏమని టెస్ట్ చేయొచ్చు, ఫుడ్ ఐటమ్స్ ని ఎట్లా టెస్ట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చిప్స్ ఇంకా కూల్ డ్రింక్స్ అట్లాంటివి కొనుక్కుంటారు కదమ్మా, వాటిపైన లేబుల్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎంత ఉంది, ఇంకా ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, లేకపోతే ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉంది, అవన్నీ లేబుల్ పైన ఉంటాయన్నమాట. ఏ ఫుడ్ ఐటమ్ కొనుక్కున్నా దాని వెనకాల ఒక టేబుల్ ఉంటుంది అనమాట. సో ఆ టేబుల్ ని చూస్తే మనకు అర్థం అవుతుంది మనం తీసుకుంటున్న ఫుడ్ లో ఎంత పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంది, ఎంత పర్సెంట్ ప్రోటీన్ ఉంది. నెక్స్ట్ పిక్చర్ మా అంటే టేబుల్ లాంటిది ఉంటుంది చూడు, అది మీరు ఎప్పుడైనా గమనిస్తే అంటే మీరు పాల ప్యాకెట్ తీసుకున్నారనుకో, పాల ప్యాకెట్ లో కూడా అదిగో ఇక్కడ చూడండి ఇట్లాంటిది ఉంటుంది అనమాట. మనం ఏ ఫుడ్ ఐటమ్ తీసుకున్నా కూడా ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి అక్కడ. సో see here, I think all of you are able to see this on your screens. సో న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అని ఉంటాయి అన్నమాట ఏ ఫుడ్ ప్యాకెట్ తీసుకున్నా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో వండుకునే రైస్ ప్యాకెట్ పైన ఉంటుంది, రైస్ ప్యాకెట్ వెనక పక్క ఉంటుంది అనమాట. అట్లే చిప్స్ ప్యాకెట్స్ కొనుక్కున్న వాటిపైన ఆ ప్యాకెట్స్ వెనక ఈ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అని ఖచ్చితంగా ఒక టేబుల్ ఉంటుంది మా. ఇట్లాంటిది మీరు గ్యాదర్ చేసి మీ టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ లో ఇవన్నీ రాయండి. స్టార్చ్ ఇక్కడ కొన్ని మీ టెక్స్ట్ బుక్ లో ఒక టేబుల్ ఉంది నాన్న, ఏంటంటే ఫుడ్, వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ టేకింగ్ అండ్ స్టార్చ్ ఉందా లేదా, అందులో ప్రోటీన్స్ ఉన్నాయా లేదా, ఫ్యాట్స్ ఉన్నాయా లేదా అన్నీ ఇవన్నీ మనము చెక్ చేయడానికి అన్నమాట. సో మనం ఇందాక టెస్ట్ చేసాము రైస్ కి, పొటాటోకి, మిల్క్ కి, కర్డ్ కి, ఎగ్ కి. సో ఇవన్నీ వాటిని బట్టి మనం ఆ టేబుల్లో రాసేసేయచ్చు. స్టార్చ్ ప్రెసెంట్ అయితే ఎస్ అని టిక్ కొట్టాలి, ప్రోటీన్ ప్రెసెంట్ అయితే ఎస్, ఒకవేళ లేదనుకో ఇంటూ మార్క్ కొట్టేసేయడం. సో లైక్ దట్. సో హియర్ ఇఫ్ యూ టేక్ ఎనీ ఫుడ్ ఐటమ్ ఆర్ ఎనీ ఫుడ్ ప్యాకెట్, గోధుమ పిండి తెచ్చుకుంటారు ఇంట్లో చపాతీలు చేసుకోవడానికి, ఆ గోధుమ పిండి ప్యాకెట్ పైన కూడా వెనకాల టేబుల్ ఉంటుంది. సో వాట్ ఆర్ ద న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అని. సో టోటల్ ఫ్యాట్ కంటెంట్ ఎంత, సోడియం ఎంత ఉంది, టోటల్ కార్బోహైడ్రేట్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు టోటల్ ఫ్యాట్ ఎంత ఉంది అక్కడ, 1 గ్రామ్ అంటే 2%. సోడియం ఎంత ఉంది, 190 mg. ఎంత ఉంది, 190 mg. అండ్ నెక్స్ట్ వన్ ఏముంది, టోటల్ కార్బోహైడ్రేట్ ఎంత, 2 grams, దట్ ఈస్ 1%. నెక్స్ట్ ప్రోటీన్ ఎంత ఉంది, అది కూడా 1 గ్రామ్. ఇంకా వైటమిన్స్ కూడా ఉన్నాయి, వైటమిన్ ఏ, వైటమిన్ సి, ఐరన్, విటమిన్ B6. సో దీస్ ఆర్ ఈ విటమిన్స్ కూడా మనకు లేవనుకో, ఇఫ్ ద విటమిన్స్ ఆర్ నాట్ దేర్ ఆర్ నాట్ ప్రెసెంట్, దెన్ వాట్ హ్యాపెన్స్, యు మే గెట్ సమ్ డిసీజెస్. కొన్ని విటమిన్స్ లోపం ఉంటే మన బాడీలో మనకేమొస్తాయి, రోగాలు వస్తాయి అన్నమాట. లైక్ నైట్ బ్లైండ్నెస్, స్కర్వే, బెరీ ఇట్లాంటి జబ్బులన్నీ వస్తాయి మనకు విటమిన్ డెఫిషియన్సీ ఉంటే. సో విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఏం తినాలి మనం, బాగా లీఫీ వెజిటబుల్స్, ఇంకా ఫ్రూట్స్, ఇవన్నీ తినాలన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద సోర్సెస్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్. సో మనం తినే ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఈ ఫుడ్స్ అన్నిట్లో ఏమేమి ఉంటాయమ్మా, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ప్రోటీన్సే తింటున్నాం అనుకో, ఉత్త బ్రెడ్డే తింటున్నావు రోజు, నీకు టాయిలెట్ ఈజీగా వస్తుందా, రాదు కదా, చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అంటే ఏం చేయాలి, ఎక్కువ శాతం you have to take water and you have to eat vegetables and you have to eat leafy vegetables, you have to eat fruits.
ఎందుకు ఇవన్నీ ఎందుకు తినాలి అంటే బికాస్ దే ఆర్ రఫేజెస్. రఫేజెస్ అంటే దే ఆర్ హ్యావింగ్ ఫైబర్. వాటిలో ఏముంటుంది నాన్న? ఫైబర్ కంటెంట్ ఉంటుంది అనమాట. రఫేజెస్ ఇస్ సమ్ ఫుడ్ ఐటమ్స్. ఇవేంటి ఫుడ్ ఐటమ్స్? ఏవేవి మీరు చెప్పండి కొన్ని కూరగాయల పేర్లు. కూరగాయల పేర్లు మీకు తెలుసు కదా, లేడీస్ ఫింగర్, ఇంకా బిట్టర్ గాడ్, స్నేక్ గాడ్, బాటిల్ గాడ్. ఇవన్నీ మీరు హాస్టల్లో ఉన్నప్పుడు బాగా తినేవాళ్ళు కదా. సో దీస్ ఆర్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్. బీన్స్, ఇంకా బాయిల్డ్ స్వీట్ పొటాటో. సో దీస్ ఆర్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్. దే ఆర్ రఫేజెస్. రఫేజెస్ అంటే బ్రాన్, షెడ్డెడ్ వీట్, సీరియల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సీరియల్స్ అంటే తెలుసు కదా, పప్పు ధాన్యాలు, పల్సెస్. ఇవన్నీ తినాలి మనము. ఓన్లీ నాకు ఇది నచ్చుతుంది ఇదే తింటాను, ఇది నచ్చదు ఇది తినను అంటే మనకు వైటమిన్స్ మినరల్స్ అనేటివి రావన్నమాట. సో యాపిల్స్, బనానాస్ ఇట్లాంటి మెనీ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ లో ఏముంటాయంటే దీస్ ఆర్ ఆల్ సోర్సెస్ ఆఫ్ రఫేజెస్. దీస్ ఆర్ ఆల్ వాట్? సోర్సెస్ ఆఫ్ రఫేజెస్. ఇవన్నీ ఏంటి? రఫేజెస్ అన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఫుడ్ ఐటమ్స్. నాన్న ఇంతకు ముందు యా సి హియర్, ఇక్కడ చూడండి, పొటాటో, స్వీట్ పొటాటో, పాలక్, పంకిన్, క్యారెట్, బీన్స్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ రఫేజెస్ అన్నమాట. సో అంటే ఇవి బాగా తిన్నావు అనుకో, సో నీకు ఎట్లా కాన్స్టిపేషన్ అనేది రాదు, టాయిలెట్ ఇబ్బంది పడవు టాయిలెట్ కి పోవడానికి. మీన్స్ యూ హ్యావ్ టు ఈట్ all these types of foods because these foods are containing vitamins and minerals. What are these foods containing? These foods are containing vitamins and minerals. So and you have to take more water. You have to take what? You have to take more water. So water is the best lubricant to our body. Water ఏంటి? చాలా బెస్ట్ ల్యూబ్రికెంట్ అన్నమాట. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఫ్రూట్స్ లో ఎక్కువ వాటర్ ఉండే ఫ్రూట్స్ ఏమైనా చెప్పండి. దానిమ్మ పండు, యా, పోమెగ్రానట్. ఇంకా ఎక్కువ వాటర్ ఉండేది లైక్ వాటర్మెలన్, గ్రేప్స్. వాటర్మెలన్, గ్రేప్స్, ఇంకా ఆరెంజ్. all these fruits are containing what? All these fruits are containing more amount of water. More amount of water. సో ఇవన్నీ అన్ని ప్రతి ఫుడ్ తినాలన్నమాట. ప్రతి ఫుడ్ లో ఏమేమి ఉంటాయి? ఎవ్రీ ఫుడ్ అంటే కొన్ని ఫుడ్స్ లో కొన్నే ఉంటాయి. ఒక ఫుడ్ లో ప్రోటీన్ ఉందనుకో, ఇంకో ఫుడ్ లో ఏముంటది? ఫ్యాట్ ఉంటది. ఇంకో ఫుడ్ లో ఏముంటది? కార్బోహైడ్రేట్ ఉంటది. ఇంకో ఫుడ్ లో ఏముంటది? విటమిన్ ఉంటది. ఇంకో ఫుడ్ లో ఏముంటది? మినరల్స్ ఉంటాయి. సో అందుకు ప్రత్యేకంగా నేను ఈ ఫుడ్డే తింటాను ఈ ఫుడ్ తినను అని అనకుండా యూ హ్యావ్ టు ఈట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. యూ హ్యావ్ టు ఈట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. బట్ ఫ్యాట్ కంటెంట్ ఉండే ఫుడ్స్ మాత్రం చాలా తక్కువ తినాలన్నమాట. లైక్ ఆయిల్ ఫుడ్స్ చాలా తక్కువ తినాలి. ఎందుకు అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినామనుకో ఏమైపోతాం? బాగా లావ్ అయిపోతాం కదా. యు మే నాట్ ఏబుల్ టు డూ యువర్ వర్క్. కొన్ని సో దీస్ ఆర్ ద ఫ్రూట్స్. జంక్ ఫుడ్ తినాలా తినకూడదా? జంక్ ఫుడ్ పిజ్జాస్, బర్గర్స్ ఇవి ఉన్నాయి కదా, తినకూడదు. ఎందుకు తినకూడదు? దే మే కాన్స్టిపేట్ యువర్. అవి ఆయిల్ ఫుడ్. ఇంకోటి ఏం చేస్తాయంటే మీ స్టమక్ ని కాన్స్టిపేషన్ వచ్చేటట్టు చేస్తాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ ఫుడ్స్ అన్ని జంక్ ఫుడ్సే. బిస్కెట్స్, కేక్స్, బర్గర్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఏంటి? జంక్ ఫుడ్. ఈ ఫుడ్స్ తినొచ్చా? తినకూడదు. ఎందుకు తినకూడదు? ఇఫ్ యు ఈట్ దీస్ ఫుడ్స్ మోర్ దెన్ యు బికేమ్ మోర్ ఫ్యాటర్. ఎక్కువ లావ్ అయిపోతారు అన్నమాట. ఎక్కువ దీంట్లో మాక్సిమం క్యాలరీస్ ఆఫ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ప్రోటీన్ ఫుడ్స్ ఇవి, ఎక్కువ హై ప్రోటీన్ ఫుడ్స్ ఇవి. అందుకు వీటిని ఎక్కువ తినకూడదు. ఎక్కువ ఏం తినాలి? వాట్ యు హ్యావ్ టు ఈట్? విటమిన్స్, మినరల్స్ ఉండే ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, ఇవన్నీ తినాలన్నమాట. ఎందుకు? బికాస్ దే ఆర్ ద రఫేజెస్. ఏంటవి? రఫేజెస్ అంటే మనకి కాన్స్టిపేషన్ రాకుండా ఫ్రీగా ఉండేటట్టు, మన బాడీ అంతా లైట్ గా అనిపించేటట్టు ఉంటుంది అనమాట. అంటే కాన్స్టిపేషన్ అంటే ఏమి?
టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు కొంతమంది ఫ్రీగా వెళ్ళరు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అట్లా ఉండకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు ఈట్ రఫేజెస్ మోర్. మీన్స్ రఫేజెస్ ఏవేవి? ఈ పల్సెస్, సీరియల్స్, లైక్ వీట్, బీన్స్, పీస్, ఇవన్నీ రఫేజెస్ అన్నమాట. లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, మామూలు వెజిటబుల్స్, ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ఆల్ రఫేజెస్. ఓకే, దెన్ యూ హ్యావ్ టు టేక్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. ఏం తీసుకోవాలి మనము? బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలన్నమాట. సో ప్రతిరోజు ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ తినకుండా ప్రతిరోజు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అంటే ఎక్కువ ఫ్యాట్స్ ఉండేటి కాకుండా, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేటి కాకుండా, ఎక్కువ ప్రోటీన్స్ ఉండేటి కాకుండా, యూ హ్యావ్ టు ఈట్ ఆర్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. ఇవన్నీ కలిసి ఉండేటట్లు ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ని మనము తీసుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు ఈట్, యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చపాతీతో పాటు ఒక కర్రీ, తర్వాత ఒక ఫ్రూట్, పాలు, అంటే ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? a little bit of oil. So means you are making your food as a balanced diet. So if you go to scientists, ఇద్దరు సైంటిస్ట్ల గురించి తెలుసుకుందాం మనం. ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, వన్ ఈజ్ scientist, he discussed or he said about nutrition. ఏం పేరు ఆయన పేరు? మీకు కనిపిస్తుంది కదా నాన్న? జేమ్స్ లిండ్. ఏం పేరు ఆయన పేరు? జేమ్స్ లిండ్. ఈయన పేరు ఏం పేరు? జేమ్స్ లిండ్. ఈయన 19th centuryలో, he is from 1743 to 1793. he contributed a new ways to nutrition research. దేని గురించి రీసెర్చ్ చేశాడు? న్యూట్రిషన్ గురించి రీసెర్చ్ చేశాడు. దేనికి సంబంధించి అంటే స్కర్వీ అనే రోగం, స్కర్వీ అనే జబ్బు ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్ ని, వెజిటబుల్స్ ని తినడం